వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. మరి మీకందరికీ తెలిసిన విషయమే, రీసెంట్గా మనకి ఎస్ఎస్సి జీడీ నుంచి మనకి సుమారు 25,487 పోస్టులతో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మనకి కొన్ని పోస్టులు మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే ఇటువంటి ఎగ్జామ్ మనం క్రాక్ చేయాలి అంటే, మరి ఇటువంటి ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఎంతో కీలక పాత్ర వహిస్తున్నటువంటి మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో, జనరల్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో, అటువంటి మ్యాథమెటిక్స్ని మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మరి ఎలా చేస్తే మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలం, ఇక్కడ ప్రిపరేషన్ విధానంలో ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలన్నది మనం ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే మరి సిలబస్ వచ్చినప్పటికి ఏ విధంగా ఉంది అంటే, ఫస్ట్ మీరు చూసుకోండి పర్సంటేజెస్ శాతాలు, అలాగే లాభ నష్టాలు ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే రేషియో ప్రపోర్షన్, ఎలిగేషన్ అండ్ మిక్సర్, పార్ట్నర్షిప్ అండ్ ఏజెస్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, నెంబర్ సిస్టమ్, మెన్సురేషన్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఉందండి. అయితే ఇందులో కూడా మనము అన్నిటినీ చదవాల్సిన అవసరం అయితే ఉండదండి. ఉదాహరణకి ఈ పార్ట్నర్షిప్ లాంటివి కానీ, అలాగే ఈ ఏజెస్ లాంటివి కానీ మనం తక్కువ చదువుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ మెన్సురేషన్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ కూడా మనకి ఈ రెండు కలిపి యావరేజ్గా 1 మార్కు లేదా 2 మార్కులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సింగిల్గా 1 లేదా 2 మార్కులు. ఓకే, కాబట్టి ఇవన్నీ కాకపోయినా ఇప్పుడు ఈ 14 టాపిక్స్లో కూడా ఏది ఎక్కువ చదవాలి, ఏది తక్కువ చదవాలన్నది ఒక్కసారి మేము అనాలిసిస్ చేస్తే, మరి ఎక్కువ తక్కువ అంటే ఈ స్టిపులేటెడ్ టైంలో మనకి మంచి మార్క్స్ రావాలి, మన యొక్క టైం వేస్ట్ అవ్వకూడదు. ఎందుకంటే కాలం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాని యొక్క బ్లూ ప్రింట్స్ ఆధారంగా మనం చేసింది ఏంటంటే, చూడండి బ్లూ ప్రింట్ ఆధారంగా మరి 2024లో కానీ 25లో కానీ మనం ఒక మొత్తం జరిగినటువంటి 40-30 షిఫ్ట్లలో ఒక 5 షిఫ్ట్లు మనం తీసుకొని కంపేర్ చేయడం జరిగిందండి. మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ నెంబర్ సిస్టము, కసాగు గసాబా, సరళ వడ్డీ, చక్రవడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రుసుము, అలాగే లాభ నష్టాలు, నిష్పత్తి అనుపాతము, శాతాలు, కాలము పని, కాలము దూరము, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, అలాగే మిశ్రమాలు, క్షేత్రమితి, సరాసరి. అదేంటి సార్ అవి ఆల్రెడీ చెప్పారు కదా, ఇప్పుడు ఎందుకంటే చదువుతున్నారు అని అనుకుంటే, ఇక్కడ చదవడం కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే నాన్న, ఇక్కడ చూడండి ఈ యొక్క రెండు కలిపితే, ఇవి రెండు కసాగు గసాబాలు కానీ నెంబర్ సిస్టమ్ కానీ, ఈ రెండు కలుపుకుంటే మీకు యావరేజ్గా చూడండి లాస్ట్ టైం కానీ 24, 25 తీసుకుంటే 2, 3, 5, 3, 2, 5, 4, 3, 1, 4, 3, 1, 4 చూడండి సుమారు మనకి ఏంటంటే 4 లేదా 5 మార్కులు మనకు రావడం జరుగుతుంది. అంటే నీకు ఉన్నటువంటి ఈ 20లో కూడా, మరి ఇందులో కూడా ఈ నెంబర్ సిస్టమ్ నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే బాడ్మాస్ రూల్ అనేది ఖచ్చితంగా మనకి బిట్స్ రావడం జరుగుతుంది. సింప్లిఫికేషన్ బాడ్మాస్ రూల్. మరి అదేవిధంగా మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే చూడండి, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇంతకుముందు 2, 2, 1, 1, 2 అడిగారు. ఈ సంవత్సరం అయితే 2025లో లాస్ట్ టైం అయితే 3, 3, 3, 2, 3 అడిగారు. చూసుకో, కాబట్టి డెఫినెట్గా ఒక 2 మార్క్స్ ఇక్కడ రావచ్చు మనకి. ఎందుకంటే సరళ వడ్డీ నుంచి ఒకటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ నుంచి ఒకటి, లేదా రెండింటి కాంబినేషన్స్ ఉన్నాయి. ఆ విధంగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి డిస్కౌంట్స్, లాభ నష్టాలు అని అడిగారు. మరి లాభ నష్టాలు ఈ రెండిట్లో కూడా డిస్కౌంట్స్ ఈ రెండిట్లో కలిపి 2, 2, 4, 2, 2, 4, 2, 3, 5 ఈ విధంగా అడిగారు. మీరు కాంబినేషన్స్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి 4 మార్క్స్ నుంచి 3 మార్క్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే మీరు ఒక్కసారి అనాలిసిస్ చేయండి, 3, 2, 5, 5, 4, 9 సుమారు 50% మార్క్స్ చూడండి ఫస్ట్ 5 టాపిక్స్లో మనకి ఉండడం జరుగుతుంది. సుమారు అంటే 20 బిట్లలో 8 నుంచి 10 బిట్లు మనకి అక్కడే ఉన్నాయి. మరి మిగతా వాటిలో కంటిన్యూగా చూసుకున్నట్లయితే కాలము పని చూడండి కంటిన్యూగా 1, 2 బిట్లు మనకి అడగడం జరుగుతుంది. శాతాలు కూడా ఒక చూడండి ఇవి 2. కాబట్టి మీరు ఇంకా కొద్ది కిందకు వస్తే ఈ 8 టాపిక్స్లో మనకి ఇంచుమించు ఒక్క 12 బిట్లు 13 బిట్ల వరకు కవర్ అయిపోతున్నాయి. మిగతా అడపదడప చూడండి కాలము దూరము, అలాగే అప్పుడప్పుడు మిశ్రమాలు ఇవన్నీ కలిపి ఒక్క 3 బిట్లు ఇస్తున్నారు. ఇక్కడ యావరేజెస్ చూడండి 2, 1 బిట్ గ్యారెంటీకి ఇస్తున్నారు. కాబట్టి ఈ ప్రొఫార్మా ప్రకారం మీరు చూసుకుంటే మినిమం మీకున్న 20 క్వశ్చన్స్లో కూడా, అంటే 20 క్వశ్చన్స్లో కూడా ఇంచుమించు 15, 10, 15 ఇక 18 వరకు మీరు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందండి. అయితే మరి క్వశ్చన్స్ అడిగే విధానం కొద్దిగా మారింది కాబట్టి ప్రజెంట్ ఎగ్జామినేషన్స్లో మీరు ఎప్పుడైనా సరే ఒక ఎగ్జామ్ మీరు క్రాక్ చేయాలి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మ్యాథమెటిక్స్ అని కాదు, ఎనీ ఎగ్జామ్ మీరు ఎప్పుడైనా చూసినప్పుడు ఏదైనా ఎగ్జామ్కి కానీ నోటిఫికేషన్స్ కానీ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే నాన్న కోచింగ్ అండి. ఏంటండి కోచింగ్ అంటే అది క్లాస్ రూమ్ అవ్వచ్చు, ఆన్లైన్ అవ్వచ్చండి, అలాగే మనకి ఆఫ్లైన్ అవ్వచ్చు. ప్రజెంట్ ఆన్లైన్ కూడా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఎక్కడైనా కోచింగ్.
అయితే చాలామంది కోచింగ్ తీసుకున్నప్పటికీ కూడా ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అవుతారంటే వాళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు. మరి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అంటే మనకి ప్రజెంట్ మరి ఈ సోషల్ మీడియా ప్రభావం, సినిమాల ప్రభావం ఇవంతా ఎక్కువ ఉండడం వల్ల డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఈ డిస్ట్రాక్షన్స్ లోన్ అవ్వకుండా ఉండాలి అంటే నెక్స్ట్ స్టెప్ మీరు ఏం తీసుకోవాలంటే ఫర్ ప్రాక్టీస్కి ఎగ్జామ్స్ తీసుకోవాలండి. టెస్ట్ సిరీస్ లాంటివి మీకు చాలా హెల్ప్ చేస్తుంటాయి. నాకు కనబడని హెల్ప్ ఎక్కడ జరుగుతుందంటే మీకు టెస్ట్ సిరీస్ వల్ల. ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు ఎగ్జామ్ రాయటం వల్ల నేను రూమ్లో ఎంతవరకు కష్టపడుతున్నాను, నేను క్లాస్ రూమ్లో ఎంతవరకు నేర్చుకున్నాను, నేను లేకపోతే ఆన్లైన్ బ్యాచ్లో ఎంతవరకు నేర్చుకున్నాను, ఆఫ్లైన్ బ్యాచ్లో నేను ఎంతవరకు నేర్చుకున్నాను అన్నది నిగూఢంగా మన గురించి మనకే తెలుస్తుందండి. కాబట్టి ఎగ్జామ్స్ రాయటం వల్ల కూడా మనకి మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఎంతవరకు వెళ్ళగలుగుతున్నాం అన్నది కూడా తెలుస్తుంటుంది. అయితే ఎగ్జామ్స్ కూడా చాలామంది ఏదో తూతూ మంత్రంగా రాస్తుంటారు. అలా కాదు సార్. ఎప్పుడైనా సరే మీరు చూడండి 20 జీకే, 20 అర్థమెటిక్, 20 రీజనింగ్, 20 ఇంగ్లీష్. ఈరోజు నువ్వు ఇక్కడ 20లో కూడా ఇక్కడ ఏం చేసావంటే ఓన్లీ 8 మార్క్స్ మాత్రమే వచ్చాయి, లేదా 8 క్వశ్చన్స్ నీకు ఆన్సర్ చేసావు, ఇక్కడ 10 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేసావు, ఇక్కడ 12 క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేసావు, ఇక్కడ ఓన్లీ 5 క్వశ్చన్స్ మాత్రమే నువ్వు ఆన్సర్ చేసావు ఈరోజు ఎగ్జామ్లో. రేపు ఈ ఎగ్జామ్లో తర్వాత వాట్ అబౌట్ మిగతా 15 క్వశ్చన్స్ అన్నది కూడా మీరు చూడాలి. చాలామంది ఇది చెయ్యరు, ఎందుకంటే వాళ్ళకి పాపం టైం వేస్ట్ అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా టైం వేస్ట్ కాదండి. ఇప్పుడు ఈ యొక్క మొత్తం బిట్లలో చూడండి, నువ్వు చేసిన 5 బిట్లు, నువ్వు ఈ 15 క్వశ్చన్స్ కూడా ఈ ఎక్స్ప్లెనేషన్స్ వినడం వల్ల నీకేమవుతుందంటే మొత్తం ఆన్సర్స్ వస్తాయి. మరి ఈ ఒక్క పేపర్ ఇలా రాసావు, ఇలా అనాలిసిస్ చేసుకుంటూ ఒక 30 నుంచి 50 పేపర్లు కానీ నువ్వు అటెంప్ట్ చేయగలిగితే నీకు డెఫినెట్గా మంచి స్కోర్ వస్తుందండి. పేపర్ 1 అంటే చూడండి, ఫస్ట్ పేపర్లో నీకు జస్ట్ మార్క్స్ రావచ్చు, కానీ ఇవి పెరుగుకుంటూ కూడా ఎక్కడికి వస్తావంటే 50వ పేపర్కి వచ్చేటప్పటికి సూపర్గా నువ్వు ఆన్సర్ చేస్తావు ఎప్పుడైనా సరే. ఎప్పుడండి? ఈ అనాలిసిస్ ఉన్నప్పుడు. రెండోది జాగ్రత్తగా ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు ఎందుకు వినమంటున్నాము అంటే ఈరోజు అంత ఈజీగా వచ్చే ప్రశ్నలు కాడ చాలా తక్కువ ఉన్నాయండి. అంటే ఈజీ లేదా డిఫికల్ట్ అని కన్నా టెక్నిక్గా వచ్చే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అంటే అక్కడ ఏం చేస్తే మనకి మిగతా వాడికన్నా స్పీడ్గా మనం ఆన్సర్ చేయగలము అన్న ప్రాపర్టీ కూడా మనకి ఇంపార్టెంట్, అంత ప్రయారిటీ కూడా మనకి ఇంపార్టెంట్ ఎప్పుడైనా. అంటే ఉదాహరణకి ఒక లెక్కను మనం చేసే విధానం కానీ చూసే విధానం కానీ పూర్తి భిన్నంగా ఉంటే తప్ప మనం ఆన్సర్ చేయలేని పరిస్థితి కూడా మనకి ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్లు ఎందుకు వినమంటాము అంటే మీకు మన దగ్గర ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే విధానం కూడా మీకు తెలిస్తే మీరు అందరికన్నా డిఫరెంట్గా ఆలోచించి అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా? మరి ఇప్పుడు చూడండి, అలాగని ఇప్పుడు లాస్ట్ టైం క్వశ్చన్స్ మనకి ఏ విధంగా ఇచ్చాడో ఒక్కసారి మనం 1 by 1 చూద్దాం. మరి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ చూడండి 63 divided by 9 into 96 divided by 8 plus 11 by 4 into 9 minus 5 అంటున్నాడు. మరి మీకు ముందే చెప్పాను, నెంబర్ సిస్టమ్ నుంచి మనకి బాడ్మస్ రూల్ మీద ఖచ్చితంగా బిట్ రావడం జరుగుతుంది. అది ప్రీవియస్ పేపర్లు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, మరి ఇప్పుడు మనం ఏం చేద్దాము, 63 divided by 9 బ్రాకెట్ చూడండి, 63 divided by 9 ఇంటూ అలాగే 96/8 ప్లస్ అంటే ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది 11/4 ఇంటూ 9 - 5 సార్. ఓకే, అయితే ఇక్కడ చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. నేనేం చేస్తానంటే మరి నీకున్న బాడ్మస్ కాన్సెప్ట్ ప్రకారం, మరి బాడ్మస్ రూల్ ప్రకారం నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ముందు నేను ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి, బ్రాకెట్కి ఇవ్వాలి. మరి బ్రాకెట్కి ఇస్తే చూడండి, ఫస్ట్ ఈ బ్రాకెట్ చేశాను అనుకోండి, 9లో నుంచి 5 పోతే ఎంత అంటే 4. ఓకే, మరి ఈ 4 క్యాన్సిల్ అంటే 11 ఉంది. మరి ఇక్కడ 8 ఎక్కం మీరు గమనిస్తే 8 1 8 ఇది 12. అంటే మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 12 ఉంది. కాబట్టి ఇక్కడ 63 divided by 9 ఓకే, ప్లస్ ఇక్కడికి ఇంటూ ఇక్కడికి వచ్చేటప్పటికి 12 + 11 అంటే 23. మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ 9 63లో ఎన్నిసార్లు అంటే 7 సార్లు. మరి 7 × 23 అంటే మీరు గుణించగలిగితే గుణించండి, లేదా 7 × 3 = 21 కాబట్టి సింగిల్ డిజిట్ 1 చూడండి, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదు సార్ గుణిస్తాను అంటే 7 20 140, 7 3 21 161 మనకి ఆన్సర్ రావడం జరిగింది. మరి ఇంకొకటి చూడండి, మరి జాగ్రత్తగా నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి చూడండి. ఎవాల్యుయేట్ అని అడిగారు, అంటే సూక్ష్మీకరించండి ఇలా అని అడిగారు. మరి ఎవాల్యుయేట్ అంటే చూడండి, -9 - 60 divided by -15 ప్లస్ -4 × 8 అన్నాడు. నేనేం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, -9 -60 divided by -15 ప్లస్ -4 × 8.
ఓకే, -4 × 8 అని చూడండి. -4 × 8 అంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 15కి ఇందులో ఎన్నిసార్లు పోతుందంటే 4. అంటే -9 -4 ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ -4 8 32 కాబట్టి ఇది -32. -9 -4 -13 -32. మరి 32 + 13 అంటే మనకి ఎంత వస్తుందంటే చూడండి -45 అనేది మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. -45 అంటే చూడండి ఆప్షన్ నెంబర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్గా ఓకే. అయితే మరి బాడ్మాస్ అయితే ఈ విధంగా అడిగాడు, మరి ఎల్సిఎం ఎస్ఎఫ్ ఏ విధంగా అడిగాడు, ఇదిగోండి. అయితే మన వాళ్ళందరూ ఏది ఆన్సర్ చేస్తారు, 12 13 14 కసాగెంత, 16 17 18 కసాగెంత, ఇటువంటి క్వశ్చన్స్ మన వాళ్ళు ఆన్సర్ చేస్తారు. అయితే అది అందరూ ఆన్సర్ చేస్తారు. మరి ఇటువంటి క్వశ్చన్స్ చూసుకున్నప్పుడు టెక్నిక్ ఏంటండి అంటే నువ్వు నెంబర్ చూసేటప్పటికి ఇదిగోండి 672కి ఇంకొకటి దేనికంటే 70 56కి నువ్వు కసా కట్టాలి. అయితే నాకు ఇందులో తెలియట్లేదు కానీ నాకు ఇందులో ఏమనిపిస్తుందంటే 7 56 కాబట్టి 7th టేబుల్ క్యాన్సిల్ అవుతుందని అనిపించింది. మరి 7 ఎక్కని చూడండి, 7 9 63, 7 6 42, అలాగే 7 10 అంటే 70 అంటే చూడండి 0 7 8 56. మళ్ళీ నాకు ఇక్కడ ఏమనిపించింది, చివరి 8 ఉంది కాబట్టి చూడండి ఈ 3 చూడండి చివరి 3 8 పోదు కాబట్టి ఇక్కడ కూడా 8 కొడతా. 8 1 8, 8 2 16, ఇక్కడ చూడండి 8 1 8, అలాగే 20లో మనకి ఎంతంటే 8 2 16, 48 6. మళ్ళీ 6 ఎక్కను చూడండి 2 సార్లు, ఇలాగే 6 ఎక్క ఎంత వస్తుందంటే 21. అంటే ఇప్పుడు నాకు ఎంత వస్తుంది, 7 8 ఎంత అంటే 56, ఓకే. 6 2 ఎంత అంటే 12, ఓకే 21. చాలామంది మళ్ళీ ఇక్కడ ఇబ్బంది పడతారు, మీరే ఇబ్బంది చూడండి. 6 2 ఎంత అంటే 12, అలాగే 2 1 ఎంత వచ్చిందంటే 2. మరి యూనిట్ డిజిట్ 2 ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ నెంబర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతాది ఇక్కడ ఎక్కడ కూడా 2 కనపడదు చూడు నీకో, మిగతాది ఇక్కడ ఎక్కడ కూడా నీకు 2 కనపడదు. కాబట్టి ఇదేవి మనం సొంతంగా తీసుకున్నది కాదు, కావాలంటే చూసుకోండి 4/2/2025లో ఒక షిఫ్ట్లో మనకి ఇవ్వడం జరిగింది, జరిగినటువంటి 3-4 షిఫ్ట్లో. ఓకేనా. నెక్స్ట్ మనం ఒక్కసారి చూద్దాం. చూడండి ఇదిగోండి, ఇది కూడా కసాగు గసాబా నుంచి వచ్చింది. అయితే చూడండి, లెట్ ఎక్స్ బి ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 31 61 91 లీవ్స్ ద సేమ్ రిమైండర్. ఎక్స్ అనేది ఉంది, ఎక్స్ అనేది ఏం చెప్తున్నాడు వాడు, ఓకే 31 నుంచి కానీ 61తో కానీ 91తో కానీ భాగిస్తే సేమ్ రిమైండర్ ఇస్తుందట. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే సేమ్ రిమైండర్ ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఎస్సీఎఫ్ కట్టాలి. ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి ఎస్సీఎఫ్ కట్టాలి. మరి సేమ్ రిమైండర్ అంటున్నారు కాబట్టి ఎవరెవరికి కట్టాలంటే ఇక్కడ చూడండి 31కి 61కి గ్యాప్ ఎంత 30, అలాగే 61కి 91కి గ్యాప్ ఎంత 30, అలాగే 91కి 31కి గ్యాప్ ఎంత 60. ఎస్సీఎఫ్ కట్టాలి. ఎందుకు ఎఫ్సీఎఫ్ కట్టాలి, గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు. రెండో పాయింట్ సేమ్ రిమైండర్ అన్నాడు. సేమ్ రిమైండర్ అన్నప్పుడు ఈ విధంగా తీసుకోవాలి, ఎందుకంటే దీనికి దీనికి దానికి దానికి దానికి. ఓకే క్లియర్. దీనివల్ల నాకేమొచ్చింది, ఈ ఎక్స్ వాల్యూ ఎస్సీఎఫ్ చూడండి, ఈ 30 అనేది ఇందులో క్యాన్సిల్ కాబట్టి డైరెక్ట్గా ఎస్సీఎఫ్ ఎంత వస్తుందంటే 30 అన్నిట్లో కూడా. ఓకే, మరి x = 30 వచ్చినప్పుడు నాకు ఎవరు కావాలి, ఈ 30కి అలాగే 48కి కలిపి నేను ఏం చేయాలంటే కసాగు కట్టాలి. 6 ఎక్కం 5 సార్లు పోతుంది, 6 8 48, చూడండి 6 5 30, మరి 30 × 6 చూడండి 30 × 8 అంటే ఎంత వచ్చింది 240 రావటం జరిగింది. ఇందులో మీకు ఎక్కడుంది చెప్పండి కష్టం, ఇందులో మీకు ఎక్కడుంది కష్టం. అయితే మనకి ఏం తెలియాలి, ఓహో గ్రేటెస్ట్ నెంబర్ అంటే గసాబా కట్టాలి, సేమ్ రిమైండర్ అన్నప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి. ఆ 2 పాయింట్లు తెలిస్తే సరిపోతుంది. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒక్కసారి చూద్దాం. చూడండి, వేరే చాలామంది నెంబర్లు చూసి భయపడిపోతుంటారు, కానీ నేనేమంటాను అంటే మీకు ఇక్కడ చూడండి, ఏ సమ్ ఆఫ్ మనీ ఎక్స్ అంటే ఎక్స్ అనే అమౌంట్ ఇస్తే అది ఎంత అయిందట 75,867 రూపాయలు అయిందట. ఎన్ని సంవత్సరాల్లోనండి, 2.5 సంవత్సరం. మరి సంవత్సరానికి వడ్డీ రేట్ అంటే 12%. మరి ఎవ్రీ 10 నెలలకంటే ప్రతి 10 నెలలకి వడ్డీ కట్టాలంటారు. అయ్యో మాస్టారు మాకు సంవత్సరానికి కట్టడం చెప్పారు, 6 నెలలకి కట్టడం చెప్పారు, అలాగే 3 నెలలకి కట్టడం చెప్పారు. మరి ఇక్కడ లాజిక్ ఏంటంటే 10 నెలలకి. నాకు ఒక విషయం చెప్పండి, సంవత్సరానికి 12 నెలలు కాబట్టి మరి 12 మంత్స్కి 12% అయినప్పుడు మరి 10 మంత్స్కి ఎంత అవుతుందంటే 10% వడ్డీ. ఓకే, మరి 2.5 సంవత్సరాలు అన్నా ఓకే, 2.5 అంటే దాని అర్థం ఏంటంటే 30 నెలలు, ఎందుకంటే సంవత్సరానికి 12, 2 12 24 + 6 30. మరి 30 నెలల్లో 10 నెలలకు ఒకసారి అంటే చూడండి, ఇది ఒక 10 మంత్స్, అలాగే ఇది ఒక 10 మంత్స్, అలాగే ఇది ఒక 10 మంత్స్. ఓకే, ఇప్పుడు సంవత్సరానికి 10% చొప్పున అంటే 10 రూపాయలు ఇచ్చాను అనుకోండి, 10% అంటే ఎంత 1/10 కదా. 10% అంటే 10 రూపాయలు ఇచ్చాను అనుకోండి 11 రూపాయలు అవుతుందట.
మళ్ళా 10 రూపాయలు ఇచ్చాను అనుకోండి, మళ్ళా 11 రూపాయలు అవుతుందట. మళ్ళా 10 రూపాయలు ఇచ్చాను అనుకోండి, 30 నెలలకి ఇలా వచ్చింది. అంటే 1000 రూపాయలు అసలు ఇస్తే నాకు ఎంత వస్తుందంటే 1331 రూపాయి వస్తుంది. మరి 1000 రూపాయలు ఇస్తే 1331 రూపాయి వస్తున్నప్పుడు చూడండి, అంటే అసలు చూడండి, ఇది అసలు, ఇది అసలు ప్లస్ వడ్డీ. మరి ఇక్కడ చూడండి 1331కి వాడెంత ఇచ్చాడు, 75,867 ఇస్తే మరి 1000కి ఎంత మాస్టారు అంటే కరెక్ట్గా చూడండి నాన్న, ఇది ఇక్కడ ఎన్నిసార్లు పోతుందంటే 7 కాబట్టి 57 సార్లు పోతుందండి. ఎలా చెప్పగలిగా మాస్టర్ అంటే చూడండి, 7 చూడండి, 6 1 6 రాదు, అలాగే 8 1 8 రాదు, 5 1 5 రాదు, 57 × 1000 57. ఓకే, ఆప్షన్స్ కూడా మనకు హెల్ప్ చేస్తాయి. అవి చూడరు ఎవడు కూడా, లెక్క చేయడమే కింద ఆప్షన్స్ బట్టి ఏది ఆన్సర్ అవుతుందంటే టాలీ చేసేది. చూడండి 1000 పక్కన పెడితే ఇగో 7, మరి 7 1 7కి మొత్తం ఒక్కదానికే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒక్కసారి చూద్దాం. చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఈ లెక్క అయితే అటెంప్ట్ చేస్తారు. ఎందుకు చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్సు 3 years వచ్చినప్పుడు, మరి 3 years వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఇదిగోండి, డి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి అంటే P × R²/100² ఇంటూ 300 + R/100 అండి. ఈ ఫార్ములా తెలియాలి అందరికీ కూడా. ఏముంది డిఫరెన్స్, వాడు ఎంత ఇచ్చాడో చెప్పండి, 186 ఇచ్చాడు. మరి P వాల్యూ నాకు తెలియాలి మాస్టారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10% కాబట్టి 10 × 10 కింద 100 × 100 ఇంటూ మరి 300 అంటే 310 వస్తుంది /100 అండి. మీరు గమనించండి, ఈ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్, అలాగే ఈ 0 క్యాన్సిల్. మీరు గమనిస్తే ఈ 31 అనేది కరెక్ట్గా ఇందులో ఎన్ని సార్లు అంటే 6 సార్లు. అంటే ఇక్కడ 6 మిగిలింది. ఇటుపక్క వచ్చేటప్పటికి P ఇక్కడ చూడండి 100 × 10 ఎంత వచ్చిందంటే 1000 రావడం జరిగింది. P = 6000 అనేది మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. 6000 ఆప్షన్ నెంబర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్గా షార్ట్ కట్ ఫార్ములా ఏంటండి అంటే ఈ ఫార్ములా గుర్తుంటే ఒక్క స్టెప్లో ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు ఇబ్బంది పడతారు, ఈ ఫార్ములా నువ్వు మర్చిపోతే అప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. చూడండి, if x varies indirectly to y² and if x = 78 at y = 11, find the value of x when y = 22 అంటున్నాడు. ఏమంటున్నాడు, మరి x = 78 అంట, ఎప్పుడు అది y = ఎంత రావాలి, 11 రావాలి. అలాగైతే మరి ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చాడంటే x = ఎంత అని అడుగుతున్నాడు, ఎప్పుడు y = 2.2 అయినప్పుడు. నాన్న మీరు ఎప్పుడు కూడా లెక్కను చూసి భయపడితే లేదా క్వశ్చన్ చూసి భయపడితే మీరు ఏ ఎగ్జామ్లోని రాణించలేరు. ఇక్కడ ఇందులో ఉన్న విషయం ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ ఎక్స్ వ్యారీస్ ఇండైరెక్ట్లీ అన్నాడు. మరి ఇండైరెక్ట్లీ అన్నప్పుడు ఎక్స్ ప్రపోర్షనల్ టు వై 1/y² మనం రాస్తామండి. మరి ప్రపోర్షనల్ రాసినప్పుడు 1/y² అయితే ఇక్కడ భాగిస్తుంది కాబట్టి ఇటుపక్క వస్తే నాకు ఏం చేస్తుందంటే గుణిస్తుంది. ఈ ప్రపోర్షనాలిటీ పోవాలంటే నేను కాన్స్టెంట్ కే రాస్తాను. ఇది నాకు ఇప్పుడు ఎలా మాడిఫై అవుతుంది, ఈ x1 y1² అవుతుందండి, అలాగే ఈ x2 y2² అవుతుంది సార్. ఇది మరి x1 అంటే ఎవరున్నారు ఇక్కడ చూడండి 78, అలాగే y1 అంటే ఎవడున్నాడు ఇగో 11, అంటే 11 × 11 రాస్తాను నీకు అర్థం కావడానికి. ఈ x2 అంటే నాకు తెలియదు, మరి y2² అంటే 2.2 అంటే 22/10 రాయండి, ఎగైన్ మనకు 22/10 రాయండి. మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 11 అనేది ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్, 11 అనేది ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్, ఈ 2 అనేది ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్, ఈ 2 అనేది ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్, 5 5లు 25 × 78 అంటే మనకు ఎంత వస్తుందండి అంటే 25 × 78. ఆప్షన్ నెంబర్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 1950 మనకి రావడం జరుగుతుందండి. ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సరే, ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏముంది ఇప్పుడు ఇందులో అంటే ఇదిగో ఇది రాయగలిగితే చాలు. అంటే ఇండైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఎలా ఉంటుంది, డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏ విధంగా ఉంటుందో తెలిస్తే చాలు. దీంతోపాటు మీకు ఇక్కడ చూడండి 4వ అనుపాతం గురించి కానీ, అలాగే తృతీయ అనుపాతం గురించి కానీ, అలాగే మాధ్యమిక అనుపాతం గురించి కానీ ఎక్కువ సార్లు మనకు అడగడం జరిగింది. మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఇదిగోండి ఇది క్వశ్చన్.
చాలామంది చూడండి ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ టు ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 100 ఈజ్ 405 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడిగారు. చాలామంది థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా ఏం రాస్తారు అంటే b²/a రాస్తారు. ఓకే, b²/aనే కాదనట్లేదు నేను. b²/a అంటే చూడండి అక్కడ ఎవరెవరిని ఇచ్చారు, ఈ ఎక్స్ ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ 100 ఇచ్చారు. ఓకే, వాడు ఏమి ఇచ్చాడు థర్డ్ ప్రపోర్షన్ అంటే 405 కాబట్టి 405 ఇచ్చాడు కాబట్టి మరి b² అంటే చూడండి ఎక్స్ ప్లస్ 100 హోల్ స్క్వేర్ బై చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 405. ఇక్కడ ఆగిపోద్ది మళ్ళీ. అందుకని మీరు ఏం చేయాలి, ఇక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే ప్రొసీజర్ చేస్తే అంత దుర్మార్గం ఇంకోటి ఉండదు, చాలా ఇబ్బంది పడిపోతారు a+b హోల్ స్క్వేర్లో. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చాలా చాలా అద్భుతమైన షార్ట్కట్ లేదా షార్ట్కట్ మెథడ్ అనుకోండి, లేదా వెరిఫికేషన్ మెథడ్ అంటారు దీన్ని. ఫస్ట్ ఆప్షన్ ఎంత అంటే 225 నేను పెట్టాను అనుకోండి, 225 పెడితే 225 + 100 ఎంత వచ్చిందంటే 325 అండి. మరి 325 బై 225. ఓకే, 25 ఇందులో 9 సార్లు క్యాన్సిల్ అండి. ఇక్కడ 25 ఎన్నిసార్లు అంటే 13 సార్లు, 3 4 100 4 చొప్పున 3 4 12 12 12 + 1 13 సార్లు క్యాన్సిల్ అండి. మళ్ళీ ఇక్కడ 9 ఎక్కం ఏమైనా క్యాన్సిల్ అవుతుందంటే చూడండి 9 ఎక్కం 9 3 మనకి ఎంత వచ్చిందంటే 27 35లో పోదు. కాబట్టి నాకు ఇది ఆన్సర్ రాలా. ఆ తర్వాత వెంటనే నేను ఏం చేశానంటే ఓహో ఇది ఆన్సర్ రాలేదు కాబట్టి దీన్ని కొట్టేసి 125 పెట్టాను. 125 ఇక్కడ పెట్టాను అనుకోండి, 125 100 ఎంత అంటే 225. ఎగైన్ మళ్ళీ స్క్వేర్ కాబట్టి 225 బై ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 125 అమ్మ. ఇది ఎన్నిసార్లు పోతుంది, 25 5 సార్లు పోతుంది, ఇక్కడ 9 సార్లు పోతుంది. మళ్ళీ ఈ 5 ఇందులో ఎన్నిసార్లు పోతుందంటే 5 4 20 5 5. మరి 9 4 ఎంత వచ్చింది 360, 9 5 45 అంటే 405. చూడండి మీరు అనుకున్నటువంటి ఆన్సర్ ఎక్కడ వచ్చింది, నీకు ఆప్షన్ 2లో వచ్చింది కాబట్టి 125. అంటే ఇదేం పెద్ద ఇబ్బంది పడే వ్యవస్థ కాదు ఎప్పుడైనా సరే. కాబట్టి ఏం చేయాలి, దీన్ని వెరిఫై చేసుకోవాలి అన్న ఆప్షన్ నీకు తెలియాలి. ఇప్పుడు కూడా వెరిఫై చేసుకుంటే ఏమవుద్దంటే ఆన్సర్ ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. చూడండి, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 96 వర్కర్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ ఈజ్ 32 years అన్నాడు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద మెన్ ఈజ్ 41 years అండ్ దట్ ఆఫ్ ద ఉమెన్ ఈజ్ 25 years. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఫ్యాక్టరీ అని అడిగారు. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలిగేషన్ చేసుకోవాలండి. అందుకు ఇప్పుడు నేను ఎలా రాస్తానంటే ఓవరాల్గా 96 మంది ఉన్నారు. ఓకే, వాళ్ళ యొక్క యావరేజ్ మెన్ వచ్చేటప్పటికి ఎంత ఉందంటే 41 ఉంది, ఉమెన్ వచ్చేటప్పటికి ఎంత ఉంది అంటే 25 ఉంది. కానీ వీళ్ళిద్దరిది కలిపి నాకు ఎంత వచ్చిందంటే 32 మనకి రావడం జరిగిందండి. ఇది కాన్సెప్ట్ ఎప్పుడు కూడా. మరి 25కి 32కి గ్యాప్ ఎంత అండి అంటే 7. ఓకే, అలాగే 41కి 32కి గ్యాప్ ఎంత అంటే 9. ఇది అంటే మీరు ఎంత గమనించాలి, వీడు 7 పార్ట్లు ఉంటే వీడు 9 పార్ట్లు ఉన్నారు. మొత్తం 2 కలిపితే నాకు ఎంత అంటే 16 పార్ట్స్ అండి. మరి 16 పార్ట్స్లో మరి 96 అయినప్పుడు మరి అమ్మాయిలు కావాలి కాబట్టి ఇక్కడ 9 ఉంది. మరి 9 మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే గమనించినట్లయితే 16 ఎక్క ఇందులో ఎన్నిసార్లు 6 సార్లు, 6 9లు మనకి ఎంత వచ్చిందంటే 54. లేదు ఇగో 54 క్లియర్. అయితే నాన్న మీకు ఒక్క విషయం చెప్తున్నాను, ఈ స్టెప్ రాయ అవసరం లేదు, మీరు లాజిక్ ఉపయోగిస్తే. చూడండి ఉమెన్ ఎంతమంది అంటే 9 మెంబర్స్. మరి 9 మెంబర్స్ అంటే 9 యొక్క మల్టిపుల్ అంటే చూడండి 57లో 9 పోదు, 62లో 9 పోదు, 67లో 9 పోదు, 54 ఆన్సర్. ఒకే ఒక ఆన్సర్ ఉంది చూడండి మీరు గమనించినట్లయితే. అప్పుడు మీకు ఈ స్టెప్ వేయవలసిన అవసరం ఉండదు. సార్ ఒకవేళ మెన్ అడిగితే 7 మల్టిపుల్ కాబట్టి 7 మల్టిపుల్ ఎక్కడ ఉందో తీసుకుంటే సరిపోతుంది. అది చేసే విధానం ఇప్పుడు కూడా. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. చూడండి, ద పాపులేషన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ 385,000 అంటున్నాడు. 3,85,000 అవుట్ ఆఫ్ విచ్ 1,68,000 మేల్స్ అట. అయితే 52% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ లిటరేట్, 21 మేల్స్ ఆర్ లిటరేట్, హౌ మెనీ వాట్ పర్సెంటేజ్ ఫీమేల్స్ ఆర్ లిటరేట్ అంటున్నారు. అంటే ఇక్కడ కూడా మీకు ఇచ్చింది పర్సెంటేజ్ నెంబర్లు అయినప్పటికీ చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. అలాగే 7 ఎక్క ఇందులో ఎన్నిసార్లు పోతుందంటే 7 5లు 35, ఎగైన్ 7 5లు 35. ఇక్కడ 7 ఎక్కం చూడండి 7 2 14, 7 4 28 20. అంటే ఇప్పుడు నేను ఎంతకు వచ్చాను, 55 మంది ఉన్నారనుకోండి టోటల్ స్ట్రెంత్. అందులో ఇక్కడ చూడండి ఏమన్నారు మేల్స్ ఎవరు 24 మంది ఎవరున్నారంటే అబ్బాయిలు ఉన్నారు ఎమ్. మరి 24 మంది అబ్బాయిలు ఉంటే మిగతా వాళ్ళు ఎంతమంది ఉండాలి అంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 31 మంది ఎవరు ఉండాలంటే ఉమెన్ ఉండాలి. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది.
ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే 52% చూడండి, 52% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ లిటరేట్. అంటే ఓవరాల్గా నా దగ్గర ఎంతమంది ఉన్నారంటే 52% నాకు ఏమైందంటే అక్షరాస్యులు ఉన్నారు. అందులో మరి మేల్స్ ఎంతమంది అంటే 21% అని చెప్తున్నారు. కానీ మరి నన్ను అడిగింది ఎవరిని? ఉమెన్ అడిగారు కాబట్టి ఇగో ఉమెన్ నాకు తెలియదు. కానీ వాళ్ళు ఏ రేషియోలో ఉన్నారని తెలుస్తుందంటే మెన్ వచ్చేటప్పటికి ఇదిగో ఇది 24, అలాగే ఇది 31. ఇందాక చేశాం కదా. నాకు ఇప్పుడు మీరు గమనించండి, 52కి 31కి గ్యాప్ చూడండి. 52కి 31కి డిఫరెన్స్ ఎంత అంటే 21. అంటే 52లో నుంచి 21 తీస్తే 31 అయినప్పుడు మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎప్పుడైనా సరే ఇటుపక్క మైనస్ చేసావు కాబట్టి ఇది ఎప్పుడు కూడా టెక్నిక్ ఏంటంటే ప్లస్ చేయాలి. 52 + 24 అంటే మనకి ఎంత వస్తుందంటే 76% మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. మరి 76% అంటే ఆప్షన్ నెంబర్స్. అంతే తప్ప నెంబర్స్ పట్టుకున్నాను నేను 1,30,3,80,000 ఇచ్చాడు దాన్ని పట్టుకుంటే పర్సంటేజ్ మీద నువ్వు క్యాలిక్యులేషన్ చాలా ఎక్కువైపోద్ది, ఇబ్బంది అయిపోద్ది. దీన్ని మనం దేనికి కన్వర్ట్ చేయాలి అంటే ఇలిగేషన్ కన్వర్ట్ చేయాలి. ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది? కోచింగ్ ద్వారా తెలుస్తుంది, లేదా నువ్వు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు తెలుస్తుంది. గుర్తుపెట్టుకో. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒక్కసారి చూద్దాం. చూడండి, నెక్స్ట్ చూడండి. ఏ కార్ కవర్స్ 4 సక్సెసివ్ 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇన్ స్పీడ్ ఆఫ్ 12, 18, 24, 36 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అని అడిగారు. చాలామంది యావరేజ్ స్పీడ్ అనేటప్పటికీ ఇది ఒక్కటే గుర్తుంటుంది చాలామందికి, 2xy/x+y. కానీ ఇది ఎప్పుడు అంటే సగం దూరం చేసినప్పుడు. కానీ వీడు ఇక్కడ చూడండి ఎలా చేశాడు, వీడు 4 భాగాలు చేశాడు. 4 సక్సెసివ్ అంటున్నాడు, మరి 8 కిలోమీటర్స్ ఇచ్చాడు కాబట్టి 4 సమాన దూరాలు చేశాడు అన్నాడు. కాబట్టి టెక్నిక్ వినండి, 8 తీసుకుంటే నువ్వు క్యాలిక్యులేషన్ ఎక్కువైపోద్ది. 8 కాకుండా ఎలా తీసుకోవాలంటే 4 సక్సెస్ చూడండి, 8 కిలోమీటర్స్ స్పీడ్ ఆఫ్ చూడండి, 4 సక్సెసివ్ డిస్టెన్స్. అన్నీ కూడా సమానం అంటున్నాడు. అన్నీ కూడా సమానం కాబట్టి నేను ఇక్కడ చూడండి నాకు ఎవరెవరు ఉన్నారు, 12 ఉన్నది, అలాగే 18 ఉన్నది, 24 ఉంది, 36 ఉంది. ఈ 4 నెంబర్లు పోయేటట్టు ఈ 8 కాకుండా ఇంకే నెంబర్ దొరుకుతుందంటే నాకు 72 దొరికింది. దాన్ని లాగేస్తాం బయటికి. ఏం మాస్టర్ ఆడిచ్చింది 8 కదా అంటే 8 తీసుకుంటే నాకు క్యాలిక్యులేషన్ టైం పడుతుంది. వాడి ఇంటెన్షన్ కూడా అదే, నా టైం చంపేయాలి. కాబట్టి నేను వాడిని అధిగమించి నేను ఏం చేశాను, 72 తీసుకున్నాను. 72 అంటే చూడండి డిస్టెన్స్ ఇదిగోండి 72, 72, 72, 72 మొత్తం 288 కిలోమీటర్లు. 72, 72, 144, 72, 72, 144 మొత్తం టోటల్ డిస్టెన్స్. ఇప్పుడు స్పీడు ఎస్ ఎవరు, ఫస్ట్ 12, తర్వాత 18, తర్వాత 24, తర్వాత 36. ఇప్పుడు టైము 72/12 6, 18 అంటే ఎంత వస్తుంది 4, 24 అంటే ఎంత 3, 72 అంటే ఎంత 36 అంటే 2. ఎందుకంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడు. ఈ రెండింటిని భాగిస్తే నాకు ఈ వాల్యూస్. ఇప్పుడు నాకు యావరేజ్ వెలాసిటీ ఎలాగా, వేగము యావరేజ్ వెలాసిటీ సరాసరి వేగానికి ఫార్ములా ఏంటండి, సరాసరి వేగం అంటే వాడు ప్రయాణించిన మొత్తం దూరము బై వాడు ప్రయాణించిన మొత్తం కాలం 6, 4, 10, 13, 13, 13, 2, 15. మీరు ఇక్కడ కూడా ఎక్కువగా కష్టపడవద్దు ఫ్రెండ్స్. 15 288లో ఖచ్చితంగా పోదు. కాబట్టి నా ఆన్సర్ 18 రాదు, 20 రాదు. మీరు కొద్దిగా ఎస్టిమేషన్ ఇస్తే 15, 20 మనకి ఎంత వస్తుందంటే 300. అంటే నా ఆన్సరు 20కి దగ్గరలో 20 కన్నా తక్కువ ఉంటుంది, 19.2. 19.2. ఇది మనకి ఎప్పుడైనా సరే ఈ విధంగా మనం ఏంటంటే టెక్నిక్ బేస్డ్ తీసుకుంటే మీరేమనుకుంటారంటే కష్టంగా అడిగారు అనుకుంటారు. వాడు ఎప్పుడు కూడా కష్టంగా అడగడండి, టెక్నిక్గా అడుగుతుంటాడు. మీరు ఉదాహరణగా తీసుకున్నట్లయితే మరి టెక్నిక్గా తీసుకుంటే చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను ఎంత తీసుకోవాలి 8 తీసుకుంటే నేను ఆన్సర్ చేయలేను. కాబట్టి ఈ 4 నెంబర్లు కసాగైనటువంటి 72ని తీసుకుంటాను. అప్పుడు నాకేమవుతుందంటే ఈజీగా ఆన్సర్ రావడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. మరి ఇవన్నీ మీకు చూడాలంటే జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే చూడండి. ఇంకా చూడండి 400 pairs were bought for 1250 per 100 and were sold at profit of 900. Find the selling price of the dozen of the pairs అన్నాడు. అంటే 400 పేర్స్ పళ్ళు ఏవైతే ఉన్నాయో 400 పళ్ళుని 100 1,250 రూపాయల చొప్పున కొంటున్నాడు. అంటే మీరు చూడండి 100 1,250 రూపాయల చొప్పున నువ్వు కొన్నావు. మరి 100 1,250 అయితే నువ్వు 400ని ఎప్పుడు కొన్నావు అంటే మరి 1,250 × 4 అంటే 5,000 రూపాయలకి నువ్వు కొంటున్నావు. అంటే నువ్వు కొన్నటువంటి కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 5,000. ఆ తర్వాత నువ్వు ఎంతకి అమ్మావు 900 ప్రాఫిట్ వేసుకున్నావు. అంటే ప్రాఫిట్ 900 వేసుకుంటే సెల్లింగ్ ప్రైస్ నీకు ఎంత వచ్చిందంటే 5,900.
అంటే డజన్ ఎంత కమ్మేమని అడిగాడు. అంటే ఇప్పుడు ఏమైంది, 400 పియర్స్ నువ్వు కొంటే 59,00 వచ్చింది. కాబట్టి అమ్మినప్పుడు, కొన్నప్పుడు అంటే 5,000, మరి 900 లాభం వేసుకుంటే, నాకు డజన్ అడుగుతున్నావు కాబట్టి 12కి ఎంత అని అడిగాను. మరి 12కి ఎంత అని అడిగితే ఈ జీరోస్ క్యాన్సిల్. మరి ఈ 4 ఇందులో ఎన్నిసార్లు అంటే 3 సార్లు. మరి 3 × 59 అని అడిగావు కాబట్టి 3 59 అంటే 3 50లు 150, 3 9లు 27, 150 + 27 అంటే 177 మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. 177 మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. చూసుకోండి, ఓకేనా. 177 అనేది మనకి ఆన్సర్ రావడం జరిగింది. ఆప్షన్ నెంబరు బి ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. ఈ విధంగా మనం వెళ్తే చాలా రకాలుగా, అంటే ఇది చూడండి, ఇది జనరలే, నువ్వు పెద్దగా ఏమి జస్ట్ ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి తెలిస్తే చాలు, ఇబ్బంది ఉండదు ఎప్పుడు కూడా. కాబట్టి మనకేంటంటే అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి. అదే ఆ టెక్నిక్ పట్టుకోవడానికి మీకు ఏం చెప్తామంటే క్లాస్ రూమ్లో శ్రద్ధగా వినండి, అలాగే ఎగ్జామ్స్ రాయండి, ఇవన్నీ చెప్తుంటాం. ఓకే, మళ్ళీ మీలో మరింత స్ఫూర్తిని నింపడానికి చూడండి, మీరు గమనించినట్లయితే 97 సెలక్షన్స్ అండి మనకి 2022లో. అయితే అప్పుడు కూడా మనకి జరిగిన ఒక అద్భుతం ఏంటంటే ఎన్ సాయి కుమారు 85 మార్కులతో మనకి చూడండి ఎస్ఎస్ఎఫ్ సెలెక్ట్ అయ్యాడు. ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ పోస్ట్ అండి ఎస్ఎస్ఎఫ్ అంటే. నాకు తెలిసి రాష్ట్రపతి భవన్లో సెక్యూరిటీ ఫోర్స్ అనుకుంటా అది. ఓకేనా, మరి 2022లో. అదేవిధంగా మీరు గమనించినట్లయితే చూడండి 2023 మీరు గమనిస్తే ఎంతమంది, 370 సెలక్షన్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకేనా, మీకు ఉన్నటువంటి పోస్టులు. అయితే చూడండి 2024 243 పోస్టులు మన దగ్గర ఉన్నాయి. ఓకే, అయితే ఇక్కడ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ఎస్ఎస్సి జీడీ లాంటి సెంట్రల్ ఎగ్జామ్స్, ఓకే, అటువంటి సెంట్రల్ ఎగ్జామ్స్ ఇంత ముందు వరకు నార్త్ వాళ్ళకి మాత్రమే పాసిబిలిటీ అన్న దాన్ని మనం ఏం చేసామంటే బ్రేక్ చేసి సౌత్లో కూడా మనం ఎక్కువ పోస్టులు రప్పించగలమన్న ఉద్దేశంతో మనం క్రియేట్ చేసాం. అది మీరు గమనించుకోవాలి, మనం చాలా హర్షించదగ్గ విషయం. ఓకే, మరి రేపు 2025లో మన స్టూడెంట్స్ ఇంకా ఉన్నారు. ఇప్పుడు జరగబోయేటువంటి 2026 కూడా మీరు బాగా ఉపయోగించుకొని, ఈ యొక్క టైంని కానీ ఈ యొక్క కోచింగ్ని కానీ బాగా ఉపయోగించుకొని 2026లో కూడా మీరు ఈ విధంగా ఒక విజయం సాధిస్తారని ఆశిస్తున్నాం. మరి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మన దగ్గర ఏముంది, ఈ యొక్క రిగార్డింగ్ ఎస్ఎస్సి జీడీ ప్రకారం మన దగ్గర ఏముంది అంటే జీడీ 2026లో మనకి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి, 7వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అంటే మీకు ఈ కోచింగ్తో పాటు అంటే బ్యాచ్ సెపరేట్గా మనకు ఫాలో అవుతుంది. మీకు ఇంకా అవైలబిలిటీ కావాలంటే, ఎవరైతే కోచింగ్ అవసరం లేదు సార్ మేము ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్నామని వాళ్ళ కోసం ప్రత్యేకంగా, వాళ్ళ కోసమనే కాదు కోచింగ్లో ఉన్న వాళ్ళకైనా సరే మళ్ళీ స్పెషల్గా మనం ఏం చేస్తున్నామంటే వీక్లీ టెస్ట్ సిరీస్ ఒకటి మనం ప్లాన్ చేస్తున్నామండి. మరి వీక్లీ టెస్ట్ సిరీస్తో పాటు అలాగే మనం డైలీ టెస్ట్ సిరీసు, ఓకే, డైలీ టెస్ట్ సిరీసు ఒక 50 టెస్టులు మనం ప్లాన్ చేయడం జరుగుతుంది, 50 టెస్టులు. అయితే మిగతా వాటికన్నా మనకి ఎక్కడంటే వీడియో ఎక్స్ప్లెనేషన్స్తో మనం స్టార్ట్ చేస్తామండి. ఓకే, 4K డిజిటల్ వీడియో అంటే మనకు 4K రిజల్యూషన్తో ఉన్నటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. దానివల్ల మీరు ఏంటంటే ఓకే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మనం చూసుకోవచ్చు. మరి జాగ్రత్తగా మీరు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా వినడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా మీ యొక్క స్కోర్ అనేది పెరుగుతుంది. ఓకే, మీ యొక్క కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క సదా అవకాశాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఓకే, ఎల్లప్పుడూ మీ విజయాన్ని ఆకాంక్షించే శామ్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ.